హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మనం మహారాష్ట్రలో ఒక ప్రముఖమైన నగరం పూణే గురించి తెలుసుకుందాము. మహారాష్ట్రలో మనం ప్రముఖమైన ఆలయాలు కనుక చూసుకున్నట్లయితే జ్యోతిర్లింగాలు అనేవి 5 ఉన్నాయని చెప్తారు, శివుని ఆలయాలు. అదే కాకుండా కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్, ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. అండ్ తుల్జా భవానీ మందిరం, ఇలాగా చాలా డిఫరెంట్ ప్లేసెస్ అనేవి మనకి అక్కడ ఉండడం జరిగాయి. సో ఇక్కడికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము చూద్దాము. పూణే గురించి అలాగే హిస్టరీతో సహా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పూణే వెళ్ళాలనుకుంటే ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, ఇక్కడికి సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ నేను చెప్పేస్తాను. మీరు మహారాష్ట్ర వెళ్తే డెఫినెట్గా పూణే అండ్ మహారాష్ట్ర, పూణేతో పాటు మీరు ముంబై కూడా కవర్ చేసుకోవచ్చు. సో చూసేద్దాం పూణే మహారాష్ట్ర గురించి. ఇక్కడ పూణే మహారాష్ట్ర ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ రిచ్ హిస్టరీ. చాలా హిస్టరీ అనేది ఉండడం జరిగింది. అండ్ ఇక్కడికి వైబ్రెంట్ కల్చర్ కూడా ఉంది. అండ్ ఎడ్యుకేషన్కి కూడా చాలా ఫేమస్ అనమాట. చాలా ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అందుకే పూణేని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఈస్ట్ హిస్టారిక్ అని చెప్పి అంటారు. ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్తారంట పూణే నగరాన్ని. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్. సో హిస్టారిక్ టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో పూణే నగరం గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఇంకా ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటే, ఫ్లైట్ ద్వారా రీచ్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్గా పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పూణేలో చేరుకోవచ్చు. అండ్ మీరు ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకున్న పూణే రైల్వే స్టేషన్ ఉంది. మీరు పూణే రైల్వే స్టేషన్కి చేరుకుంటే డెఫినెట్గా అక్కడి నుంచి మీరు లోకల్ సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది చేసుకోవడానికి. అలాగే మీరు వెళ్ళాలనుకున్న డైరెక్ట్గా మీరు బస్ ద్వారా కూడా చేరుకోవచ్చు. పూణేకి చేరుకోవడానికి మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో బస్సెస్ ద్వారా అయినా చేరుకోవచ్చు. ఇక్కడికి సంబంధించి మనం హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ చరిత్ర ఏంటి అంటే, నిజాం షాహీ పరిపాలించినప్పుడు అహ్మద్ నగరాన్ని రాజధానిగా చేసుకుని దాదాపు పూనా ప్రాంతం అంతటినీ పాలించడం జరిగిందనమాట అప్పటి కాలంలో. అప్పటికి ఇందాపూర్ నామా మాత్రంగా యూసఫ్ అదీల్ ఖాన్ అధీనంలోనే ఉండేది అంట అప్పట్లో. తర్వాత మొఘలుల దాడి 1595లో ఈ మొఘలుల దాడి అయిన తర్వాత అప్పటి నుంచి పూనా అనేది సూపా ప్రాంతాల్లోకి జాగీర్ ఆధిపత్యంలో సాధించారు అని చెప్పారు. మొఘల్ పాలన 1600లో అహ్మద్ నగర్ మొఘలులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ చేతిలోకి వచ్చింది. షహాజీ బోన్స్లే, సో ఈయనకి సంబంధించి కూడా 1632లో షహాజీ మొఘలులను వదిలి అహ్మద్ నగరం పాలకుడైన నిజాం షాహీ శత్రువులైన ఆది లాహికు స్నేహాన్ని అందించి అప్పుడు మళ్ళీ దాన్ని పరిపాలన చేశారు, మళ్ళీ దాని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంకా ఛత్రపతి శివాజీ, ఆయన 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ అంత గ్రేట్ వారియరో అందరికీ తెలుసు, అంత గ్రేట్ కింగో. ఆయన మొత్తాన్ని ఒక గ్రేట్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఛత్రపతి శివాజీ అనేవారు కూడా మనకి మహారాష్ట్రకు చెందిన వాళ్ళే. సో ఆయనకి సంబంధించి కూడా శివాజీ అధికారం చేపట్టిన తర్వాత ముస్లిం కమాండర్ లంచం ఇచ్చి కొండన కోట మీద దాడి చేసి స్వాధీనం చేసుకోరని కూడా చెప్తూ ఉన్నారు. శివాజీ 1648 నాటికి రాజధాని రాజ్గఢ్ను మార్చుకోవడం అనేది జరిగిందనమాట. శివాజీ గారు అనేది బీజాపూర్ పాలకుడు మహమ్మద్ ఆదిల్ షా శివాజీ రాజవ్యవస్థను చూసి కలత చెంది కీడును చంచించి ఖైదు చేశారు అనమాట. అంటే శివాజీ గారు పరిపాలించింది పూణేలో 1647 to 1680. సో ఆ టైంలో మీకు ఆయన పరిపాలన అనేది కంప్లీట్గా పూణేలో జరిగింది. ఆ తర్వాత బాజీరావు టూ కూడా 1795 to 1817 పరిపాలించారు. యశ్వంత్పూర్ హోల్కర్ కూడా తర్వాత చేశారు. 1818 తర్వాత మనం చూసుకున్నట్లయితే 1870 నవంబర్ 17న పూణేని స్వాధీనం చేసుకోబడింది. పూణేను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బ్రిటిష్ సైన్యం మరాఠీ స్వాధీనం చేసుకోవడం మీద దృష్టి సేకరించిందనమాట. ఈ విధంగా ఏ రాజ్యాలు ఏ టైంలో పూణేని పరిపాలించారనేది మనం హిస్టరీ తెలుసుకున్నాం కదా. తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత పూణే సిటీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ సిటీస్గా పూణే ఉండడం జరిగింది. అక్కడికి వెళ్తే డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేసేస్తాను, మీరు చూసేయచ్చు. ఫస్ట్ వన్ దగడుషేట్ గణేష్ మందిర్. దగడుషేట్ గణేష్ మందిర్ గురించి స్పెసిఫిక్ వీడియో మా స్వరమాధురి ఛానల్లో ఉంది. మీరు కావాలంటే దగడుషేట్ గణేష్ మందిర్ స్వరమాధురి యూట్యూబ్ ఛానల్ టైప్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఒక గణేష్ మందిరం ఎంతో ప్రాముఖ్యం కలిగినది. టాప్ 10 గణేష్ మందిర్ ఇన్ ఇండియాలో చూసుకున్నట్లయితే అది ఒకటి ఉంటుంది డెఫినెట్గా. సో దాని గురించి మీరు స్పెసిఫిక్గా చూడొచ్చు. సో దగడుషేట్ గణేష్ మందిర్ మీరు డెఫినెట్గా వెళ్ళొచ్చు. అలాగే శనివార్వాడ ఉంది. శనివార్వాడ ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. మనము బాజీరావు మస్తానీ మూవీ చూసినా మనకి శనివార్వాడ క్లియర్గా చూపిస్తారు. సో హిస్టారికల్ ప్లేస్, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఫీనిక్స్ మాల్ బిగ్గెస్ట్ మాల్. అండ్ ఆగా ఖాన్ ప్యాలెస్ కూడా ఉంది. అండ్ రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్ జూ. అండ్ సింహగఢ్ ఫోర్ట్, ఇంకొక ఫోర్ట్ కూడా ఉంది. అలాగే లాల్ మహల్ అనేది కూడా ఉంది. అండ్ లక్ష్మీ రోడ్ అనమాట. లక్ష్మీ రోడ్ అని అలాగే కొన్ని పాపులర్ రోడ్స్ ఉన్నాయి. అక్కడ మీకు పాపులర్ స్ట్రీట్ ఫుడ్ అలాగే మీకు షాపింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అది కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం మహారాష్ట్ర వెళ్తున్నామంటే వేరే స్టేట్ వెళ్తున్నాం కాబట్టి అక్కడికి పాపులర్ ఫుడ్ ఏంటి, అక్కడ పాపులర్గా తినేవి ఏంటి అనేది తెలుసుకుని కూడా మీరు అక్కడికి వెళ్ళి ఆ డిఫరెంట్ ఐటమ్స్ని కూడా ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడ పాపులర్ ఫుడ్ కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్గా మహారాష్ట్రన్ థాలీ అనేది ఉంది. మహారాష్ట్రన్ థాలీ అనేది ఇట్స్ వెరీ ఫేమస్. మహారాష్ట్రలో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ థాలీ అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడికి చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పావ్స్ అనమాట. మిసల్ పావ్, వడా పావ్, పావ్ బజీ.
ఏదైతే పావ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పావ్ అనే సబ్సెట్తో దొరికే ఐటమ్స్ ఉంటాయో, మిసల్ పావ్, వడల్ పావ్ ఆర్ పావ్ బజ్జీ, ఇవన్నీ మీకు అక్కడ చాలా మంచి టేస్ట్తో దొరుకుతాయి, మంచి ఫ్లేవర్తో. సో మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. అలాగే పురణ్ పోలి అనేది స్వీట్ అనమాట. మనం కొంచెం బొబ్బట్లు చేసుకుంటాం కాబట్టి ఆంధ్ర సైడ్ ఆ మోడల్లో ఉంటాయి, బట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్వీట్ కూడా ట్రై చేయొచ్చు. ఇట్స్ వెరీ ఫేమస్ అండ్ మీరు ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ దాబేలి అండ్ భేల్పూరి, ఇవి కూడా ఉన్నాయి ఫేమస్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్. అండ్ భాకరీ అనమాట. సో ఇలాగ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి పూణేలో మీకు దొరుకుతాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు పూణే. మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ ప్లేస్కి మీరు వెళ్ళాలనుకున్నా, మీ ఫ్యామిలీని తీసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంకేమైనా ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దాని గురించి ఎక్స్ప్లోర్ చేసి మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. మచ్ మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పాజిటివ్ comments and positive support. Keep subscribing and notification on చేసుకోండి. Thanks for watching.